ఆలూరు అనే ఒక ఊళ్ళో ఒక డిప్యూటీ కలెక్టర్ గారు చీఫ్ గెస్ట్గా వచ్చినప్పుడు ఆయన స్పీచ్ అయిపోయిన తర్వాత ఒక యువకుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. హీ వాజ్ అరౌండ్ 25. కోనసీమ గురించి మాట్లాడుతూ, కొమ్మ కొమ్మల మీద కమ్మగా గొంతెత్తి పాడేటి కోకిల పాటవమ్ము. రాయలసీమ గురించి మాట్లాడుతూ, ప్రాణమన్న ఒక గడ్డి పరక కాగా గడ్డి పరకకై ప్రాణములు తీసిరచట అని రాయలసీమ గురించి, రాళ్ళుండవు కళ్ళల్లో నీళ్లుండును అని తెలంగాణ గురించి ఒక పద్యం చెప్పినప్పుడు ఆ కుర్రవాడిని ఆ డిప్యూటీ కలెక్టర్ గారు, నీకు పెళ్ళయిందా బాబు అని అడిగాడు. అవలేదండి అన్నాడు ఆయన. మా అమ్మాయిని చేసుకుంటావా? ఎందుకురా అప్పుడే నేనేం చెప్పకుండా చప్పట కొడుతున్నావు. అప్పుడు ఆ కుర్రోడు అన్నాడు, సార్ నాకు ఫాదర్ లేడు, చిన్నప్పటి నుంచి ఇల్లు తిరిగి మధుకరం అంటే బిచ్చెత్తుకుంటూ నేను గ్రాడ్యుయేట్ అయ్యాను. మీరు డిప్యూటీ కలెక్టర్ గారి కూతుర్ని నేను ఎక్కడ చేసుకుంటానండి అంటే, చేసుకోరా నాయనా పర్లేదు, నేను ఇస్తున్నాను కదా అమ్మాయిని అన్నాడు. అలా వాళ్ళిద్దరికీ పెళ్ళయింది. అప్పుడు వాళ్ళకు ఒక కొడుకు పుట్టాడు. వాణ్ణి నేనే. చాలా భేదస్థితిలో ఉన్న మా ఫాదరు నా జీవితం బాగుండాలని వాళ్ళ మామగారి దగ్గర నన్ను వదిలేశాడు. ఆయన జీవితంలో చేసిన గొప్ప తప్పది. నా జీవితమే ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్. విపరీతమైన గ్రాండ్ పేరెంటింగ్ గారాభం, పట్టించుకునే నాథుడు లేడు. డిప్యూటీ కలెక్టర్ మనవడు. 6వ క్లాస్ ఫెయిల్ అయ్యాను ఆదోనిలో. హెడ్ మాస్టర్ని ఇంటికి పిలిపించి నా మనవాడిని ప్రమోట్ చేయి అన్నాడు ఈయన. తప్పకుండా చేస్తాను సార్. దట్స్ హౌ ఐ వాజ్ ప్రమోటెడ్ టు 7th క్లాస్. దెన్ హీ వాజ్ ట్రాన్స్ఫర్డ్ టు జమ్మలమడుగు. అక్కడ 7వ క్లాస్ మళ్ళీ ఫెయిల్ అయ్యాను. అసలు ఏమీ రాదు నాకు. రావు, 2+2 రాదు, ఏమీ రాదు. మళ్ళీ హెడ్ మాస్టర్ని ఇంటికి పిలిపించాడు ఈయన. నా మనవాడిని ప్రమోట్ చేయి అన్నాడు. చచ్చినా చేయను అన్నాడు. వీడిని ప్రమోట్ చేస్తే నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలండి. వీడికి అసలు ఏమీ రాదు అసలు వీడికి. 4వ ఎకం చెప్పనండి పాస్ చేస్తాను అన్నాడు. నేను పక్కనే ఉన్నా, నవ్వు వస్తుంది నాకు. 4వ ఎకం వస్తే నేనే పాస్ అవుతాను, ఆయన పాస్ చేయటం ఏంటి? ఆ సంవత్సరం ఆయన చచ్చిపోయారు. హెడ్ మాస్టర్ కాదండి, మా గ్రాండ్ ఫాదర్. సారీ. అప్పుడు ఫస్ట్ టైం మా ఫాదర్ దగ్గరికి వెళ్ళా. చిన్న ఇండ్లు, నాకు 3 తమ్ములు, మొత్తం 6 ఇంట్లో ఉండేవాళ్ళం. ఫ్యాన్ లేదు, వేడి నీళ్ళు లేవు, కొంచెం అన్నం. అసలు తెలియదు నాకు బేత్తనం అంటే ఏంటో ఫస్ట్ టైం తెలిసింది. 3 రోజులు బాగానే. 4వ రోజు పిలిచాడు, వేరా నీకు 4వ ఎక్కం కూడా రాదంట కదా, 40 ఎక్కాల కండతా పట్టి చెప్పే వరకు నీకు మజ్జిగన్నం మాత్రమే ఈ రోజు నుంచి అన్నాడు. సో 4 రోజుల తర్వాత వెళ్ళి, నాన్నగారు 40 ఎక్కాలు వచ్చినాయి అన్న. 40వ ఎక్కం వచ్చిందా, 40 ఎక్కాలు వచ్చినాయా అన్నాడు. 40 ఎక్కాలు వచ్చినాయి నాన్నగారు. 23వ ఎక్కం చెప్పరా అన్నాడు. పైనుంచి చెప్పనా కింద నుంచి చెప్పనా అని అడిగా. అర్థం కాల ఆయన. కింద నుంచి చెప్పు అన్నాడు. 23 10 230, 23 9 207, 23 8 184, 23 161, 23 138, 23 5 115, 23 92, 23 69, 23 46, 23 23. ఇలా ఓ 15 రోజుల పాటు లెక్కలు చెప్పిన తర్వాత హీ టాట్ ఫిజిక్స్. వాట్ ఈజ్ ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్? When a body is totally or partially immersed in a liquid, it loses some weight which is equal to the weight of the liquid displaced. What is Newton's first law of motion? A body continues to be in motion or static position unless outside force is applied to it.
What is the difference between phylum Protozoa and Porifera? Protozoa is unicellular, Porifera is multicellular. నెక్స్ట్ తెలుగు పద్యాలు. అటజనికాంచ భూమిసురుడు అంబర చుమ్మి దగ్గర నుంచి ఆపురిబాయకొండు మకరాంక శిక్షాంక మనోజ్ఞమూర్తి బాలరసాలసాల నవపల్లవ కోమల కావ్య కన్యల దగ్గర నుంచి ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మననిడమ్మ 1 monthలో తెలుగు అయిపోయింది. నెక్స్ట్ బాటనీ. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పెటల్స్ అండ్ సెపల్స్? What is the difference between phylum Protozoa, Porifera, Coelenthrata, Amethylemmins, Mollusca, Annelida? That year I was studying in Anantapur and I have broken the school record, Sai Baba school. ఒక 7వ క్లాసు 6వ క్లాసు ఫెయిల్ అయిన కుర్రవాడు 1 yearలో స్కూల్ రికార్డ్ ఎట్లా బ్రేక్ చేశాడంటే దట్ ఈస్ పేరెంటింగ్. ఎక్స్పెండిచర్ కట్ చేయాలరా అన్నాడు మా ఫాదరు. ఎలా నాన్నగారు? ఐఎమ్ హార్డ్లీ 12 years old. వై కాంట్ యూ హ్యావ్ యువర్ హెయిర్ కట్ బై యువర్ సెల్ఫ్ సో దట్ వీ కెన్ సేవ్ 1.5 rupee? He taught me how to cut my hair. Since 55 years, except 1 or twice, I have never entered into a barber shop till now. ఇప్పుడు కూడా నాకు క్షౌరం నేనే చేసుకుంటా. ఇట్స్ నాట్ దట్ ఐ డోంట్ హ్యావ్ మనీ, సెల్ఫ్ హెల్ప్. వెన్ ఐ పాస్డ్ మై PU, ఐ వాంటెడ్ టు బికమ్ ఎన్ ఇంజనీర్, బట్ డబ్బులు లేవు. సో వాట్ ఈస్ ద చీపెస్ట్ కోర్స్ ఆన్ ఎర్త్? BCom. Go for BCom. I have broken this college record of PR college in Kakinada, then going for MCom, డబ్బులు లేవు. అప్పుడు ఒకటే ఉండేది కాలేజ్ వైజాగ్లో, ఇంజనీరింగ్ కాలేజ్. సో వాట్ ఈస్ ద చీపెస్ట్ కోర్స్ ఆఫ్టర్ BCom? CA. Go for CA. CA is a 4 years course and I have completed it in 3 years. 3 yearsలో అయిపోయింది CA నాకు. This is about me. మై సన్ ఈజ్ ఎ స్టేట్ ర్యాంకర్ ఇన్ 10th class. నేను ఇదంతా గర్వంగా చెప్పుకోవట్లేదండి, పేరెంటింగ్ గురించి చెప్తున్నాను. మై సన్ ఈజ్ ఎ స్టేట్ ర్యాంకర్ ఇన్ 10th class అండ్ స్టేట్ ర్యాంకర్ ఇన్ ఇంటర్మీడియట్. ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఏం చేయాలి అని అడిగారు. MBBSా, ఇంజనీరింగా, IITయా, IIMా? దెన్ ఐ టోల్డ్ హిమ్ గో ఫర్ ఎ జాబ్. ఇట్స్ ఎనఫ్, 17 years చదివావు కదా. దెన్ హీ జాయిన్డ్ నాగార్జున పవర్ ప్రాజెక్ట్స్ ఫర్ ఎ శాలరీ ఆఫ్ 1,500 rupees per month. డే మార్నింగ్ 9 o'clock ఫ్యాక్టరీకి వెళ్ళి సాయంత్రం 6 o'clock వచ్చి మా ఇంటి పక్కన ఉన్న కామర్స్, వెంకటేశ్వర కామర్స్ కాలేజీలో he completed BCom honors, University 3rd. Then he got a job in World Bank. At the age of 21, his salary was 1 lakh rupees per month. Now he is around 36 years old. He is a managing director of a big company in 5 countries and his present salary is 2,75 lakhs per annum. ఒక బెగ్గర్ కొడుకు నేను, నా కొడుకు ఇప్పుడు 2 కోట్ల పైగా సంపాదిస్తున్నాడు. దట్ ఈస్ అగైన్ పేరెంటింగ్. మీ పిల్లలతో మీరు ఎంతసేపు ప్రొడక్టివ్గా గడుపుతున్నారు? ఎంతసేపు ప్రొడక్టివ్గా గడుపుతున్నారు? మీలో ఎంతమంది మీ